ఈ 5-6 నెలలుగా చూస్తున్నారు కదా, ఏమైనా మార్పు ఉందంటారా? మార్పు కనిపిస్తుంది అంటారా? మార్పు కనపడబట్టే కదా మేము ఎంత ఉత్సాహంగా ఉంది. మార్పు కనపడుతుంది మాకు. అంతకుముందు రోడ్డు లేదు, అంత గుంతలు అన్ని పథకాలు వర్తిస్తున్నాయి మాకు అన్నిటికీ. అనర్హులకి సెంటు భూములు ఇచ్చారు, అర్హులకి ఇవ్వాల. మరి ఇప్పుడు రేపు బాబు గారు వస్తే ఇస్తానన్నారు సెంట్లు ఇచ్చారు అంటే చెప్పుకోవడానికి, లేకపోతే నలుగురు ఉండటానికైనా ఉండాలిగా. సెంట్ అనేది కనీసం సరిపోదు, ఉండాలి. అంతేగాని సెంటున్నర స్థలాలంటే వాటి వల్ల ఏమైనా ఉపయోగపడ్డాయి, ఎవరైనా లాభపడ్డారు? ఎవరు ఉండారండి అక్కడ స్థలాలు? ఎవరు ఉండరు? ఎవరు లేరుగా, ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేది ఒకటే, నేను అసలు సామాజిక వర్గాల్లో చూస్తే నేను ఎస్సీ ఎస్టీలకి నేనే దిక్కు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. నిజంగా ఆయన హయాంలో నిజంగా ఈ వెనకబడిన తరగతులకి న్యాయం జరిగిందంటారా? ఏం న్యాయం జరిగిందండి? సగం జరిగింది, సగం జరగల. అందరికి జరిగితేనే కదా. అందరు మరి అంతే, అందరు జరిగితేనే కదా. నీ పార్టీ వాళ్ళు, నీ అభిమానులు వీళ్ళకి వరకు కాదు కదా, అందరికి వర్తించాలి కదా. అందరికి వర్తించితేనే మరి పార్టీ. ఈ రోజు పెన్షన్ అనే పార్టీకి అసలు మీకు కారు ఉందా, ఇల్లు ఉందా, ఇవన్నీ చూడాలంటారా? లేకపోతే దాన్ని బట్టి మన అర్హులకి మాత్రం ఇవ్వచ్చు, అంతేగా. ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలో అయినా కారు ఉంటే మీకు పెన్షన్ ఆపుతాం, లేకపోతే మీకు కరెంట్ బిల్లు ఇస్తే ఎక్కువ ఆపుతాం, ఇట్లాంటి ఎప్పుడైనా జరిగినాయా సార్? లేవండి. ఆయన న్యాయంగా చేశాడు. ఇప్పుడు ఈయన అన్యాయం చేశాడు. సో మొత్తం మీద జనాలు అయితే ఆలోచించి ఓటేశారు అనుకోవచ్చా? ఆలోచించే చేశారు. దీన్ని మన ఈవీఎంలు అవన్నీ అనుకోకూడదు. ఇంకా మాట్లాడుతుంది కదా, లేకపోతే మీరేదో దొంగ హామీలు ఇచ్చారు. చెన్నై వెళ్తా, అసలు రోజే మాట్లాడి చెన్నై వెళ్తావు, నగరంలో ఉండి పోరాడవచ్చు. డూప్లికేట్ ఇస్తా, నువ్వు తీసుకుంటావా? ఎందుకు తీసుకుంటావు? నీకు తెలుసుద్దిగా ఈవీఎం నువ్వు గెలిచావు, నీకు గెలిచినప్పుడు నువ్వు ఈవీఎంలు పెట్టుకున్నావు. మీరు ఈవీఎంలు చేసినట్టేనా? ఇప్పుడు అలా నిందిస్తున్నాము, అంతకుముందు మీరు చేసినట్టేగా లెక్కలు. మరి దొంగ బుధాలు తొడుక్కున్నట్టే కదా. మరి అది ఒక ఓటమిని జనాలు ఎందుకు మనకి ఓటమిని ఇచ్చారు, 151 నుంచి మనం 11కి ఎందుకు పడిపోయాం అనే ఆలోచన చేయాలంటారు లేదా? తిన్నవాడు వరకు తినేశారు, వచ్చిన వాడి వరకు కడుపు నిండా తిన్నారు, దాచుకున్నారు. పూర్తిగా వ్యతిరేకించారు, బాగా వ్యతిరేకించారు. చివరగా ఈ 5-6 నెలలుగా కొంత మార్పు అయితే కనిపిస్తుంది అంటారు? బాగా కనిపించింది. ఇగోండి, మాకు ఇటు వెళ్తే 10 కిలోమీటర్లు వెళ్ళాలి కంకిపాడు, ఇటు వెళ్తే 7 నుంచి 8 కిలోమీటర్లు పెనమలూరు సెంటర్ వెళ్ళాలి, ఇటు వెళ్తే 18 కిలోమీటర్లు సిటీ విజయవాడలోకి వెళ్ళాలి. మాకు ఈ లోపే ఈ 5 సంవత్సరాలు 5 నెలల నుంచే నీట్ గా కాపాడుతుంది. మేము తిరుగుతున్నాం. జగన్ గారి టైంలో పొక్కులేని పెట్టి ఇసుక తోలుచుకున్నాడు. చంద్రబాబు గారు వచ్చినాక ఉపాధి కలుగుతుంది మనుషులకి. రోజుకి వచ్చి 2000 మంది బతుకుతున్నారు. ఒకళ్ళు 1500 ఇంటికి తీసుకెళ్తున్నారు. ఏంటి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనే ఒక ఇది వచ్చింది ఈ రోజున. జగన్ గారు ఉన్న టైంలో కుక్కలను పెట్టి యంత్రాంగం పెట్టి ఇసుక తొలుచుకున్నాడు. ఈయన వచ్చినాక మనుషులను పెట్టి కొట్టించాడు. రోజుకి 2000 రూపాయలు ఉపాధి కలుగుతుంది. అది సార్ పనులు అయితే దొరుకుతున్నాయి. మనకు పండగ వచ్చిందంటే కనీసం పిండి వంటలు వండుకోవచ్చు, లేదా కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, నమ్మకం అయితే ఉంది. మేము రోడ్ బిల్డింగ్ చేస్తామండి, మాకు వర్క్ అంటే ఉంది. ఇప్పుడు వర్క్ అంటే ఉంది. అంతకుముందు ఇంత చిన్న చిన్న ఆలోచనలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి నేను 10,000 వేసాను, లేదా 5,000 ఈ డబ్బులు ఉంటాయి అన్న శాశ్వత 10 రోజులు అవ చేసేస్తారు. 10,000 ఇస్తే అంతేగా. ఇప్పుడు రూపాయి ఉందంటే అవ చేసేద్దాం, దానికి శాశ్వత పరిష్కారం చూపించాలి. కానీ ఇప్పుడు రూపాయి 10 రూపాయలు ఇస్తాం, పని చేసుకోండి, శాశ్వత పరిష్కారం చూపించాలి. అట్లాంటి చెప్పకుండా ఆలోచించేసారు. ఈ రోజున ప్రతి పల్లెల్లో కూడా రోడ్లు పడుతున్నాయి. గత 5 ఏళ్లలో గ్రామాలకి ఏదైతే కనీసం వాళ్ళ గ్రామ స్థాయిలో రావాల్సిన నిధులు కూడా రాకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఈరోజు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి. ప్రజలందరికీ కూడా పెన్షన్లని కానీ, లేకపోతే గ్యాస్ బండ్లని కానీ ఆయన చెప్పినట్టుగా నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఎలా ఉందంటారు పరిపాలన? ఎలా ఉంది? పరిపాలన చాలా బాగుందండి. నాకు మా వారు చనిపోయినాక పెన్షన్ వస్తుంది, నాకు వితంతు పెన్షన్ కూడా వస్తుంది. అది కూడా సండే సెలవు అని చెప్పేసేసి ఫస్ట్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ 1వ తారీఖు వచ్చేస్తే మళ్ళీ సెలవులు ఇవన్నా కానీ ముందలే ఒక రోజు ముందలే ఇస్తున్నారు. 6ంటికల్లా పెన్షన్ కూడా ఇచ్చేసేస్తున్నారు చెప్తున్నారు. ఇంటింటికి తిరిగి ఇచ్చేస్తున్నారు. ముసలామత్ అనేది కూడా ఎవ్వరికి ఏమీ లేదు, మొత్తం ఇంటింటికి తిరిగి ఇచ్చేసేస్తున్నారు. అంతా బాగుంది. రోడ్లు అంటే ఇదివరకు అసలు యాక్సిడెంట్లు ఎక్కువయ్యి మాకే ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా గతుకులు, ఎక్కడ పడిపోతారన్న భయం వేసేది. అలాంటిది గోతులు ఎటు చూసినా నీళ్ళు వస్తే నీళ్లు మయం, ఎటు వెళ్ళటానికి లేదు. అలాంటిది వాళ్ళ రోడ్లు అసలు ఎక్కడ చూసినా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. గతంలో కనీసం ఆ మద్యపానం
మద్యపానంతో పొలాల్లో కూడా సీసాలు అని అవని ఇవని లేకపోతే కొంతమంది ఆకతాయిలు గంజాయి అని ఎప్పుడూ లేనిది చిన్న చిన్న పల్లెటూరులో కూడా గంజాయి అనేది వచ్చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అక్కడ కనపడుతుందా ఇప్పుడు లేదండి, చాలు. లేదండి, ఇప్పుడు అలా ఏం లేదు. అసలు అట్లాంటి ఆకతాయిలు కనపడటం లేదు, అసలు రోడ్ల మీద నుంచుంటానికి కూడా లేదు. పిల్లలు కురండి తిరుగుతున్నారమ్మా, తిరుగుతున్నారు. నైట్ మాకు 12-1 గంట టైంలో కూడా వచ్చే ఇంత జరుగుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం జరగట్లేదు, అన్యాయం చేస్తున్నారు, నేను రేపు పొద్దున్న జనాల్లోకి రాబోతున్నాను, జనాలందరికీ నేను న్యాయం చేస్తానని మాట్లాడుతున్నాడు కదా ఆయన అలాగే అంటారు. రానిండి చూద్దాము, ఇప్పుడు పరిపాలన చూస్తున్నాం కదా, మనకు నచ్చింది. అప్పుడు ఆయన నచ్చలేదని ఇప్పుడు ఆయన వదిలేసి ఇప్పుడు చంద్రబాబు గారిని రానిచ్చారు, గెలిపించుకున్నారు. ఈయన పరిపాలన చూస్తాం కదా, జనానికే తెలుసుద్ది కదా. అది మనకి డబ్బులు ఇచ్చింది పెన్షన్ ఇవన్నీ కాదు, మనకి 10,000 వేసింది, 20,000, 45 సంవత్సరాలకు డబ్బులు ఇచ్చింది అవి కాదు. మనకి మంచి జరుగుతుందా లేదా, ఉన్నోడికి లేనోడికి ఏదన్నా మంచి జరుగుతుందా లేదని చూస్తున్నారు ఇప్పుడు. ఇంత బాధ్యతగా ఆలోచిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో నాకు ఒక్క ఛాన్స్ అని చెప్పి తీసుకొని అసలు ఏమన్నా చేసింది ఉందండి? ఏం లేదండి, ఉన్న వాళ్ళకే జరిగింది కానీ లేని వాళ్ళకి అనేది ఏమి జరగల. స్థలాలు అనేది కానీ ఏదైనా సరే ఉన్న వాళ్ళకే జరిగింది కానీ లేని వాళ్ళకి అనేది ఎవరికి జరగలేదు. మార్పు కనపడుతుంది. అదే అంటున్నారు, ఇస్తామంటున్నారు, చూద్దాం ఎంతవరకు ఇస్తామని కూడా అని అంటున్నారు. చూద్దాం, ఆయన ఎప్పుడు సంవత్సరానికి చేశాడు, మనకి ఇప్పుడే మొదలైన పనులు చేసుకుంటా పోతారు. చేయాలని అన్ని చెప్పింది చెప్పినట్టుగా చేయగలడు, ఉంది, ఉందండి. మొత్తం ఏదైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనాలు నమ్మే పరిస్థితి ఉందంటారా? లేదండి, ఇంకా నమ్మరు. అయిపోయిందా ఒక ఛాన్స్? అయిపోయిందండి, లేదు. పార్టీ మారింది, ఈ రోజున ప్రభుత్వం వచ్చింది కొత్తగా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లని కానీ లేకపోతే పెన్షన్లని కానీ ప్రతిదీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు గారు. పరిపాలన ఎలా ఉందంట? పరిపాలన బాగుందండి. ఈ పరిపాలనలో ఏ ఒక్కటి కూడా తప్పు రాలేదు. రోడ్లు, బియ్యం, పప్పు, అన్ని రకాలు పెన్షన్లు మొత్తం వస్తున్నాయి. జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు, చంద్రబాబు అంతా అరాచకం చేస్తున్నాడు. ఏం చేశాడు? 40 సంవత్సరాల నాడు ఇళ్ల స్థలాలు వచ్చినాయి, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో వచ్చినాయి. వచ్చిన తర్వాత డబ్బు తీసుకున్నాడు, 5,500 తీసుకున్నాడు. మేము కట్టాం, 5,500 తీసుకుని ఆయన బొమ్మలు వేసుకుని ఇస్తే కరెంటుని గురించి వెళ్తే ఆ పట్టా తీసుకెళ్తే 4 తీసుకుని ఆ దుప్పట్లో వేసుకోమన్నాడు. మరి ఇంకేం పరిపాలన అది? మరి నేను పేదవాళ్ళ కోసమే ఉన్నాను, అసలు నా ఎస్సీలు నా ఏం చేయలే. 2,000 ఇస్తానన్నాడు, 3,000 ఇస్తానన్నాడు, 3,000 4 సార్లుగా ఇచ్చాడు. 250 కాడికి ఇచ్చాడు. ఆయన ఏం చేసింది ఏం లేదు, ఒక రోడ్డు లేదు, ఏదీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3,000 4,000 చేస్తారు. 4,000 చేశాడు, చేశాడు. టైంకి వస్తున్నాయి అంటారా? టైం ఒక రోజు ముందు వస్తున్నాయి, ఒక రోజు ముందే ఇస్తున్నారు. ఆదివారం వస్తే శనివారం వచ్చేస్తాయి. ఇద్దరులో అయితే మార్పు కనిపించింది అంటారు, అయితే మార్పు ఉంది, చాలా మార్పు ఉంది. కూతేంటి బోల్డ్ మార్పు ఉంది. మరి రోజా గారు అసలు ఏమీ లేదు, అసలు మేము మళ్ళీ వస్తాము, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతారో. ఏమండి, రోజా గారిని రమ్మన్నారా? కాదమ్మా, కాదు. ఇప్పుడు రోజా నిజంగా ఆవిడ మంచిగా చేసుంటే ఓడిపోయేదంటావా? మంచి చేసుంటే ఓడిపోయేదంటావా? మంచి చేస్తే గెలిచింది, చెడు చేస్తేనే ఓడిపోయింది. ఎవడైనా సరే కనీసం ఎందుకు ఓడిపోయామనేది ఆలోచించుకోవాలి. అంతేగాని బయటకు వచ్చి మా అన్నకు భయం ఉంటుంది తెలియదు, మా అన్న ఒంట్లో బ్లడ్ భయమే లేదు, మా అన్నకే లేదు. ఎవరైనా మంచి చేస్తే గెలుస్తారండి. ఎప్పుడైనా తప్పుగా ఉన్నాడితే తప్పుగానే ఉంటుంది. ఇప్పుడు అంతా బాగుంది. మా పెన్షన్ అన్ని రోడ్లు బాగా చేస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. ఇప్పుడు చేస్తాడు 5 సంవత్సరాలు చేస్తాడు. గ్యాస్ బండ్ కాడ ఉచితంగా ఇచ్చేసాడు, మాకు వచ్చేసింది ఆల్రెడీ, డబ్బులు కూడా వచ్చేసి. ఇంత జరుగుతున్నా కూడా ఏం చేయట్లేదు అంటారు కదా, వడ్డీ అట్లా చెబుతారు. అది కూడా 6 నెలలు, ఇంకా 6 నెలలు కూడా 6 నెలలు అవలా మహా అయితే, అంతే. సంవత్సరం కూడా అవలా మార్పు అయితే తెలుస్తుందంటారా? మార్పు కాపాడుతుందండి మార్పు ప్రభుత్వం, ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత. పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా బాగా చేస్తున్నాడా?
ఆయన కూడా పర్వాలేదు అని మాట్లాడుతాం, అది పర్వాలేదు చేస్తున్నాడు. ఇక ముందు ఇప్పుడు 6 నెలలే కదా, ఇక తర్వాత మనకి దాన్ని బట్టి బాగుంటది అనుకుంటున్నాం మనం. బాగానే లైన్లోనే ఉండాలండి. ఎందుకంటే రోడ్ల గురించి, నీళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన అడుగుజాడల్లో వెళ్తా అంటున్నాడు. వెళ్తానన్నాడు. వీళ్ళు మాత్రం విడిపోవాలని చెప్పి కోరుకుంటారు. ఇడిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఎడగొడదామని. వాళ్ళు ఎడరు. ఎందుకు ఇడతారు? ఇద్దరు ఐకాతగా పోతున్నారు. అన్ని సక్రంగా నడుస్తున్నాయి. ఇద్దరు నడిచేటప్పుడు ఎందుకు పోతారు? పోరు అట్ట. బాగానే ఉందంటారు పరిపాలన. ఫస్ట్గా ఉందండి. ఇద్దరిది కూడా బాగుంది.